ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం సర్వదేవతాయై నమ. మనం ఈ రోజున మృగశిర నక్షత్రానికి వివరిస్తున్నాం. మృగశిర నక్షత్రం అనేసరికల్లా, మృగము అనేసరికల్లా విపరీతమైన కోపం ఉన్న జంతువు అన్నట్లుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మృగశిర నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం. ఈ యొక్క నక్షత్రానికి ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వారికి చాలా బాగుంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. ఎలాగయ్యా అంటే, ఈ నక్షత్రం కుజుడు అధిపతి నక్షత్రానికి, అలాగే శుక్రుడు రాశ్యాధిపతి. అయితే ధనం విషయంలో మాత్రం వీళ్ళకి విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఖర్చు ఎలాగయ్యా అంటే, మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చే పాల ప్యాకెట్కి వీళ్ళు 50 రూపాయలు పెట్రోల్ కొట్టించి బండి వేసుకుని వెళ్ళి ఆ యొక్క పాల ప్యాకెట్ కొంటారన్నమాట. అంత విశేషంగా ఖర్చు ఉంటుంది. అలాగే మృగశిర నక్షత్రం వారికి, విద్యార్థులకి చదువులో 10th వరకు కూడా ఒకలా ఉంటే 10th తర్వాత ఒకలా ఉంటుంది. వీరు 6వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి దాకా కూడా కొంచెం ఇబ్బంది పెడతారు. నేను స్కూల్కి వెళ్ళనని, లేకపోతే నాకు ఆ సబ్జెక్ట్ రావట్లేదని, లేకపోతే నేను ఇలా చదవలేకపోతున్నానని ఈ విధంగా మారం చేస్తూ ఉంటారు. అలాంటి విధంలో పిల్లలు ఉంటారు. తర్వాత 10th దగ్గర నుంచి కూడా వాళ్ళకి అంటే 16-17 సంవత్సరాలు వచ్చేసరికల్లా మళ్ళీ మార్పు వచ్చి చక్కగా చదువు చాలా బాగుంటుంది. అంటే ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇంటి ధ్యాస ఎక్కువగా ఉంటుంది. ఎలాగయ్యా అంటే, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా తిన్నారా లేదా, మన వాళ్ళందరికీ కూడా అనుకున్న పనులు అయ్యాయా లేదా, వాళ్ళు ఏం బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనుక్కుంటూ ఉంటారు. అలాగే వారితో సంయుక్తంగా కలిసి ఉంటారు. అలాగే వీళ్ళకి 10 మందితో కలిసి తిరగడం అన్నా, 10 మందితో కలిసి ఉండడం అన్నా, లేదా 10 మంది కూర్చుని ఒక చోట చదువుకోవడం అన్నా చాలా ఇష్టం. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా కూర్చోవడం అలాంటివి ఎక్కడా కూడా జరగవు. అదేవిధంగా ఈ యొక్క మృగశిర నక్షత్రానికి ఏదైతే మనం పని ఆచరిద్దాం అనుకుంటామో ఆ పని చాలా స్పీడ్గా అవుతుంది. మనం ఒక ఇల్లే కాదు, ఒక పెళ్ళే కాదు, ఒక కార్యక్రమమే కాదు, ఏదైనా సరే మీరు తలపెట్టిన వెంటనే ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారికి వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడటం, చాలామందితో కలిసి ఉండడం, చాలా చట్టాబట్టాలు వేసుకుని తిరుగుతూ ఉండడం, వారు ఎంత చెప్తే అంతా పక్క వాళ్ళు వింటూ ఉండడం, ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా వీరికి ఉద్యోగరీత్యా, చదువు దగ్గర నుంచి ఉద్యోగరీత్యా వచ్చేసరికల్లా ఉద్యోగంలో మంచి రాణింపు కలిగిస్తుంది. మీరు ఏదైనా సరే ఒక ప్రయత్నం ఆచరిస్తే కనుక ఆ ప్రయత్నం దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే వారికి లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది.
ఏ అంటే ఈ రోజున అయ్యో నా జేబులో 100 రూపాయలు లేదే అని బాధపడే సమయానికి ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఆ 100 అందిస్తారు. అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ధనానికి ఆటంకం ఉన్నా ఆ సమయానికి అందుబాటులో ఉంటాయి. అలాగే వారి యొక్క జీవితంలో ఉద్యోగానికి చాలా బాగుంటుంది. అలాగే జీవిత భాగస్వామి కూడా చాలా చక్కటి అమ్మాయి, చక్కటి గుణగణాలు ఉన్న అమ్మాయి దొరకడం, వారితో వివాహం జరగడం, శుభకార్యాలు జరగడం ఇంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం వ్యవసాయంలో చక్కటి అరుదైన పంటలు వేస్తారు. వారి యొక్క పంటలకి తగ్గ దిగుబడి వాళ్ళకి లభిస్తుంది మృగశిర నక్షత్రం వారికి. అయితే మృగశిర నక్షత్రంలో జన్మించాం కదా, మీరు చెప్పినట్టేమీ లేదండి బాబయ్య, మేము అనుకున్నది ఒకటైతే మా ఇంట్లో జరిగేది ఒకటండి అని కొంతమంది జాతకరీత్యా మీరు చెబుతున్నది ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. కానీ మా ఇంట్లో మా అబ్బాయి నా మాట వింటలేదండి అంటే కనుక ఆ యొక్క పుట్టిన నక్షత్రము, జాతకము ఇవన్నీ కూడా చూసి మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సాధించేస్తే, ఇంకా మృగశిర నక్షత్రంలో మా అబ్బాయికి బాగోలేదని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకు బాగోదు? దానికి తగ్గ ఉపశాంతి కలిగించుకోవాలి. నేను ముందే చెప్పాను, అబ్బాయి 9th 6th క్లాస్ కానీ 7th 8th 9th 10thలో ఇబ్బంది పెడతాడని. అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు ఏమిటని చూపించుకుని, అంటే జన్మం ఆ యొక్క జన్మించినప్పుడు లగ్నంలో ఇబ్బంది ఉన్నా, అలాగే పుట్టిన సమయంలో ఇబ్బంది ఉన్నా, అమావాస్య రోజుని మృగశిర నక్షత్రం వచ్చినప్పుడు పుట్టిన కొన్ని ఉంటాయి. ఇవి తప్పక చూసుకుని మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకో ఎవరికో చూపించైనా సరే, పండితులకి చూపించి చిన్న శాంతులు ఏవో ఉంటాయమ్మా, వాటికి అవి ఆచరిస్తే కనుక మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు. అంటే ఎప్పుడైనా సరే మనకి జ్వరం వస్తోంది అని తెలిసేసరికల్లా, ఆరోగ్యం బాగోట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనేది తెలిసేసరికల్లా మనం హాస్పిటల్కి ఎలా వెళ్తామో, అలాగే ఇవి కూడా మన గ్రహస్థితి బాగోలేదు, మనకేదో ఇబ్బందులు జరుగుతున్నాయి అన్న సమయానికి మనం మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకో లేకపోతే పండితులకో ఎవరికో వాళ్ళకి చూపించి దీనికి ఏమి చేయించుకుంటే బాగుంటుంది, ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది, మా పిల్లాడు ఈ దారిలో నడవాలంటే ఎలాగా, సన్మార్గంలో నడవాలంటే ఎలాగా అని చెప్పి చూపిస్తే కనుక దానికి ఏ పూజలు ఆచరించాలి ఏమిటని చెప్పి వివరిస్తారు. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కుజుడు కనుక, అధిపతి కుజుడు కనుక, వాళ్ళు చక్కగా కందిపప్పు ఒక ఎర్ర జాకెట్ ముక్కలో మూటగట్టి మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్న గుడి దగ్గర ఉన్న బ్రాహ్మణులకు కానీ, అక్కడ ఎవరైనా పండితులు ఉంటే పండితులకు కానీ బ్రాహ్మణులకు కానీ మీరు ఇచ్చి నమస్కారం చేసుకుని మనం అనుకున్న కోరిక నెరవేరాలని సంకల్పం చెప్పుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే దాంతోపాటు బొబ్బర్లు కూడా ఒక దాంట్లో వేసి ఆ బ్రాహ్మణులకి ఇస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ విధంగా దాన ధర్మాలు చేసి కందులు కానీ కందిపప్పు కానీ, ఇదివరకంటే కందులు ఇచ్చేవారు బ్రాహ్మణులకి. ఏమంటే ఇప్పుడు మీరు కందిపప్పు చెప్తున్నారు ఏమిటండి అంటే, ఇప్పుడు ఎవరు కూడా తిరగలేవు, ఎవరు విసరట్లేదు. మీరు ఇచ్చే కేజీ కందులు తీసుకెళ్ళి ఆడించాలంటే ఆడించరు. మనం ఇచ్చింది ఏదైనా సరే ఒక బ్రాహ్మడికి ఇవ్వని, ఎవరికి ఇవ్వని, లేదా ఒక లేని వాళ్ళకి ఇవ్వని, ఇచ్చింది వాళ్ళు వండుకు తింటే కనుక
దాని యొక్క విశేషమైన ఫలితం మనకి పొందుతాం. ఏదైనా సరే తినడానికే కదా ఇచ్చేది, అది ఇస్తే కనుక చాలా విశేషమైన ఫలితం పొందుతాం. అటువంటి ఇది మనం తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఏ కందుల రూపంలోనో ఇచ్చామనుకో, ఆ కందులు అక్కడే పారబోసేసి మీరు ఇచ్చే 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతారు. మనం ఆ బ్రాహ్మణుడికి పెట్టినట్టు ఉండదు, ఎవరికైనా దానం చేస్తే దానం చేసినట్టు కూడా ఉండదు. అందువల్ల ఈ విధంగా ఆచరిస్తే కనుక తప్పకుండా మృగశిర నక్షత్రం వారికి చాలా విశేషంగా ఉంటుంది. ఓం నమ శివాయ. అయితే మృగశిర నక్షత్రం వాళ్ళు ఆ విధంగా దానం ఇస్తే కనుక చాలా విశేషంగా ఉంటుంది. మీకు ఈ యొక్క విషయంలో మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు ఆ విధంగా దానం ఆచరించి మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర కానీ దర్శనం చేసుకుని మీరు ఒక 3 వారాలనో లేకపోతే ఒక 5 వారాలనో ఒక లెక్క పెట్టుకుని ఆచరిస్తే కనుక మీకు విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అంటే కుజుడు చాలా చక్కటి ఆయుష్ని, చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. ఆ కుజుడు మనకి అధిపతి అయినప్పుడు మృగశిర నక్షత్రానికి చాలా మంచిది. అందువల్ల ఆ విధంగా చేస్తే కనుక మీ యొక్క పిల్లలకి మృగశిర నక్షత్రంలో ఉన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ విధంగా ఆచరిస్తే కనుక చాలా విశేషమైన అనుగ్రహం పొందుతారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కోసం వివరిస్తున్నాను. ఆరుద్ర నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారికి అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ఆరుద్ర అనేసరికల్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిన నక్షత్రమే. అంటే ప్రతి చోట కూడా ఆరుద్ర నక్షత్రం రోజున విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదే ఈశ్వరుడి యొక్క నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఎవరికైనా సరే శివుడికి ఏ విధంగా అయితే పూజలు ఆచరిస్తూ ఉంటారో అదే విధంగా ఆరుద్ర నక్షత్రంలో ఉన్న వారికి కూడా, జన్మించిన వారందరికీ కూడా విశేషమైన పనులన్నీ కూడా అలా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. శివుడికి ఎక్కడా కూడా ఏ ఆటంకం రాకుండా ప్రతిదీ కూడా అభిషేకం అని ఏదేమని ఎంత విజయంగా సాధిస్తారో. కానీ ఆరుద్ర నక్షత్రంలో ఉన్నది ఏమిటయ్యా అంటే వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉండవు. ఇది కావాలి, ఇది సంపాదించుకోవాలి, ఇలాగే ఉండాలి, ఇది తినాలి అని కోరికలు చాలా తక్కువ. అదేవిధంగా వారికి కానీ కోపం వస్తే కనుక ఇంత అంత కోపం కాదు. వారికి ఆరుద్ర నక్షత్రంలో పుట్టడం వల్ల మనం ఆ యొక్క పిల్లల్ని చూసుకుంటే కనుక చిన్నపిల్లల్ని 5వ సంవత్సరం దగ్గర నుంచి కూడా 9వ తరగతి వరకు కూడా మారాన్ చేస్తూనే ఉంటారు. స్కూల్కి వెళ్ళడానికి చదువు కొంచెం ఇబ్బంది పెడతారు. అందువల్ల ఆ యొక్క పిల్లలు 9వ తరగతి చదివేంత వరకు కూడా చదివే పిల్లలు నలుపు వాడకుండా ఉంటే కనుక చాలా మంచిది. నల్ల వస్త్రాలు కానీ నల్ల బట్టలు కానీ నల్లటివి ఏవైనా సరే, ఒక చెప్పులు కానీ ఇలాంటివి ఏవి కూడా నలుపు అన్నది వాడకుండా ఉంటే కనుక చాలా విశేషంగా చదువుతారు పిల్లలు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో
పుట్టిన వాళ్ళు సంతానానికి ఈ విధంగా 9వ తరగతి వరకు కూడా కొంచెం నలుపు వాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క స్థాయిని బట్టి, అంటే మేము ఏదైనా సరే కొంచెం ఏ కష్టం వచ్చినా సరే ఓర్చుకోగలమండి, పర్వాలేదు అనుకున్నారనుకో ఏదైనా వాడచ్చు. కానీ ఆరుద్ర నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఎంత నలుపు తగ్గిస్తే కనుక నల్లబట్టలు అంత మంచిది. అదేవిధంగా వారికి అనుకున్న కార్యక్రమాలు చక్కగా దిగ్విజయంగా జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క ఒడిదుడుకులు అవరోధిస్తే కనుక అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అయితే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఈసారి ఎంతో కొంత ధన రూపంలో నష్టం కలుగుతుంది. ఆ నష్టం వల్ల చిన్న చిన్న అపవాదులు, ఇబ్బందులు కూడా కలుగుతాయి. వారికి ఈ యొక్క ఇబ్బందుల నుంచి తొలగేటట్లుగాను, వారి యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తొలగాలంటే కనుక మీకు ప్రతిరోజు కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గోపూజ చేస్తే కనుక చాలా మంచిది. గోపూజ కానీ, మాకు దగ్గరలో ఏవి గోవులు లేవండి అనుకుంటే కనుక ఇంటి దగ్గర చిన్న గోమాత విగ్రహం ఏదైనా ఉంటే దానికి బొట్టు పెట్టి పూజ చేసుకుని దండం పెట్టుకుని బయటకు వెళ్తే కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం చిన్న చిన్న ఆటంకాలతో, అవరోధాలతో ఉండడం వల్ల గోపూజ చాలా మంచిది. అలాగే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైనా సరే వారికి శుభ్రంగా అనుకున్న కార్యక్రమాలు జరగాలంటే కనుక గోపూజ, ఆ తర్వాత ఇంట్లో దీపారాధన మీరే వెలిగించి దండం పెట్టుకుని బయటికి వెళ్తే కనుక పని అవుతుంది. అలాగే ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వారి ఇంటి బాధ్యతలన్నీ కూడా వాళ్ళ మీదే పడతాయి. ఒక్కోటి కూడా ఒక్కో సమస్య కూడా వాళ్ళకే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఆ ఇంట్లో అన్నీ కూడా వాళ్ళే ముందుండి చూసుకుని ఆ కుటుంబాన్ని నడుపుతూ ఉండాలి. అలాగే వారు ఏ యొక్క పూజా కార్యక్రమాన్ని ఆచరించినా సరే ఈశ్వరుని ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఈశ్వరుడి యొక్క ఫలితాన్ని చక్కగా పొందుతారు. మీ యొక్క సంతానం కలిగిన తర్వాత చిన్నపిల్లలు బాగా పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఆరుద్ర నక్షత్రంలో పుడితే కనుక 5వ సంవత్సరం వచ్చేంతవరకు కూడా ఈశ్వరుడికి ప్రతీ నెల కూడా ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకాలు చేయిస్తే కనుక చాలా విశేషమైన శాంతి కలుగుతుంది. ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆ సంతానం చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడికైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి బయలుదేరవలసిందిగా కోరుచున్నాం. ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం ఎముకల మీద, తల మీద, కాళ్ళ మీద దెబ్బలు తగులుతాయని, లేదా వాటి మీద ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి, ఈ విధంగా ఉంటుంది. అందువల్ల ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా బయటికి బయలుదేరి వెళ్ళండి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు
ఆచరించేటప్పుడు, ఎక్కడికైనా ఏదైనా వెళ్ళేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా అలాగే కాక దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం కూడా ఎవరినైనా ఉంచుకుని బయటికి వెళ్తే కనుక మీకు చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఎవరో ఒకరు తోడుంటే కనుక చాలా మంచిది. అదేవిధంగా ఇందులో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వ్యవసాయం చేసేటప్పుడు వారికన్నా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో విత్తనాలు వేయించండి. మీ చేత్తో వేస్తే కనుక కొంచెం ఈ సంవత్సరం కొంచెం పంట నష్టం జరగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పంట అధికంగా ఉండదు, అవరోధాలు జరుగుతాయి. అందువల్ల ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే వ్యవసాయం చేస్తే కనుక అది మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరితో ఆ పంట మొదలు పెట్టించడం, పంట కోయించేటప్పుడు కూడా ఎవరో ఒకరితో కోయించడం, మన ఇంట్లో వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించి పూజ చేసి ఆ కోత మొదలు పెట్టడం, ఇలా చేస్తే కనుక చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఉన్నా సరే పెద్ద ఇబ్బంది అయితే కాదు. అందువల్ల ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, మీ దగ్గరలో ఉన్న శివాలయంలో బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే కనుక వారికి మినప్పప్పు నల్ల జాకెట్ ముక్కలో మూటగట్టి దానం ఇవ్వండి. అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకి, పండితులకో. అలాగే ఆ యొక్క మినపప్పు చేతిలో పెట్టి వారికి నమస్కరించి మన మనసులో ఉన్న కోరిక, అంటే పలానా కార్యక్రమం అవ్వాలి, ఈ యొక్క సంపద కలగాలి, లేదా ఈ యొక్క కార్యక్రమం మాకు దిగ్విజయం జరగాలి అని చెప్పి అనుకుని ఆ బ్రాహ్మణులకి ఇచ్చి నమస్కారం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఇలాగా 3 వారాలు కానీ లేదా 9 వారాలు కానీ ఆచరించండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈశ్వరుని వదలకుండా పూజలు ఆచరిస్తూ ఉండండి. చక్కగా ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ.